జై చిరంజీవ. మెగాస్టార్ అభిమానులందరికీ మెగాస్టార్ చిరంజీవి గారి 70వ పుట్టినరోజు వేడుకలకి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. ఎంత ఆనందంగా ఉంటుందంటే ఈ కార్యక్రమానికి హోస్ట్ చేయడం. అన్ని ప్రోగ్రాంలు ఒక ఎత్తు, ఇదొక ఎత్తు. ప్రతి సంవత్సరం నేను వెయిట్ చేస్తూ ఉంటాను ఈ వేదిక మీద మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి. ఈ వేదిక ద్వారా మెగాస్టార్ చిరంజీవి గారికి హ్యాపీ బర్త్డే చెప్పడానికి. శ్రమ, కృషి, దానికి తగ్గ ఫలితం. అది ఎవరు అంటే చిరంజీవి గారు అని చెప్పాలి. స్వయం కృషితో పైకొచ్చి ఎక్కడో మారుమూల ఉన్న ఒక మనిషి మనసులో హీరో అవ్వాలి అని ఉంటే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సిలోకి రావచ్చు, హీరో అవ్వచ్చు అన్న కలకి ప్రాణం పోసిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. తన కుటుంబాన్నే కాకుండా సినిమాని అభిమానించే కుటుంబాన్ని, సినిమాలు తీసే కుటుంబాన్ని అంతటినీ తన కుటుంబంగా చేర్చుకొని మార్చుకొని ఒక పెద్ద కుటుంబంలో ఒక పెద్ద వ్యక్తిగా మన మనసుల్లో ఒక దృఢమైన స్థానాన్ని సంపాదించుకున్న వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన పేరు పలకడమే అదృష్టంగా భావిస్తారు ఎంతోమంది ఆస్పైరింగ్ యాక్టర్స్. ఆయన బాటలో నడవాలనుకుంటారు ఎంతోమంది నటులు. ఆయనని ఒక్కసారి డైరెక్ట్ చేస్తే చాలనుకుంటారు ఎంతోమంది డైరెక్టర్స్. ఆయన చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తే చాలనుకుంటారు ఎంతోమంది సంగీత దర్శకులు. ఆయన్ని ఒక్కసారి చూస్తే చాలు, ఆయనతో ఒక్కసారి మాట్లాడితే చాలు, ఆయనతో ఒక్క సెల్ఫీ దిగితే చాలు అని ఎంతోమంది కోరుకుంటూ ఉంటారు. అందుకే ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, కోట్లాది మంది మనసుల్లో సుస్థిర స్థానాన్ని చిరంజీవిగా, చిరంజీవుడిగా, మెగాస్టార్గా ముద్ర వేసిన మన విశ్వాంబరుడు మెగాస్టార్ చిరంజీవి గారికి మనస్ఫూర్తిగా మీ అందరి సమక్షంలో మీ అందరితో కలిసి ఒక్కసారి చెప్తామా బాస్కి హ్యాపీ బర్త్డే. ఇలాంటి అద్భుతమైన పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆయన మనసులో స్థానాన్ని సంపాదించుకొని మీ మనసులో ఆయనకి స్థానాన్ని ఇచ్చిన అభిమానులందరికీ మరొకసారి ఈ మూల నుంచి ఆ మూల వరకు ఏ మూలైనా ఆయన భక్తులు, ఆయన అభిమానులే ఉంటారు. వారందరికీ మరొకసారి ఈ కార్యక్రమానికి స్వాగతం, ఘన స్వాగతం, చిరు స్వాగతం, మెగా స్వాగతం చెప్పేస్తున్నాము. మరి